రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించబోతున్న టెట్ పరీక్షకి పూర్తిగా సమయం వెచ్చిస్తూ ఉన్నారు. అనేక మంది అభ్యర్థులు, టీచర్లు కూడా దానికి ప్రిపేర్ అవుతున్నారు. టెట్కి అప్లై చేయడానికి కాలం కూడా బహుశా 5వ తారీఖుతో ఆ కాల పరిమితి కూడా ముగుస్తుంది. ఈరోజు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, టెట్కు సంబంధించి రకరకాల క్లాసులు జరుగుతున్నాయి, రకరకాల మెటీరియల్ మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. ఈ మెటీరియల్ ఇదంతా చూసి ఏది చదవాలి అని చెప్పేసి ముఖ్యంగా ఇన్ సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన పడతా ఉన్నారు. అందుకని 2-3 సూచనలు చేయడానికి ఈ వీడియోని చేశాను. మొదటిది, ముందు టెట్లో ఉన్న పేపర్లని అర్థం చేసుకోండి. ఉదాహరణకి పేపర్ 1A రాసేవాళ్ళు అంటే ఎస్జిటీలు మనకేమేమి ఉన్నాయి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులు ఏముంది అక్కడ? ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, మనకు తెలుసు. ఇంగ్లీషు అలా మెథడాలజీలో ఏముంది? తెలుగు ఏముంది? మ్యాథ్స్ ఏముంది? అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 5టికి 5 30 150 మార్కులు. సో ఈ ముందు ఈ సిలబస్ని అర్థం చేసుకోవాలి. పెడగాగి అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో ఉన్న సిలబస్ ఏంటి? అందులో సైకాలజీ పాఠాలు ఉన్నాయి, కంప్యూటర్ పాఠాలు ఉన్నాయి, బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి పాఠాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, జాతీయ విద్యా హక్కు చట్టం లాంటి చట్టాలు ఏమేమి ఉన్నాయి ఈ సిలబస్లో మనం అర్థం చేసుకోవాలి. అలా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? కాబట్టి నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిలబస్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. రెండో పాయింట్, దీనికి ఏం చదవాలి మనం? ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదవడం అనవసరం. ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు, మనకున్న ప్రామాణికమైన సంస్థ తెలుగు అకాడమీ, మనందరికీ తెలుసు. తెలుగు అకాడమీ వాళ్ళు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి శిశు వికాస దృక్పథాలు అని చెప్పేసి బీఈడీకి ఒక పుస్తకం వేశారు, డిఈడికి ఒక పుస్తకం వేశారు. అంటే పేపర్ 1Aకి ఉపయోగపడే పుస్తకం డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బీఈడిది ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకం చదవాలి మనం. అలాగే మనకి ఇంగ్లీష్ గ్రామర్కి ఒక పుస్తకాన్ని చదువుకోవటం, తెలుగు గ్రామర్కి ఒక పుస్తకాన్ని చదువుకోవటం, మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంటెంట్కి 4th క్లాస్ టు 8th క్లాస్ ఉన్నటువంటి కంటెంట్ పుస్తకాలు, అంటే మీరు టీచ్ చేస్తున్నారు ఆల్రెడీ, ఆ పుస్తకాలు చదువుకుంటే సరిపోద్ది. అలాగే బోధనా పద్ధతులు ఉంటాయి మనకి, అంటే మ్యాథ్స్ బోధనా పద్ధతులు, సైన్స్ బోధనా పద్ధతులు, సోషల్ బోధనా పద్ధతులు. బోధనా పద్ధతులకు కూడా తెలుగు అకాడమీ వాళ్ళు పుస్తకాలు వేశారు. మీకు మిగిలిన నిరుద్యోగులు లేకపోతే ఆల్రెడీ ఉద్యోగాలు లేకుండా డిఎస్సి కోసం టెట్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక పుస్తకం చదవాలంటే చాలా సమయం పడదు. మీరు ఆల్రెడీ టీచింగ్ లైన్లో ఉన్నారు, మీరు ఒక పుస్తకాన్ని చదవడం మీకు చాలా సులభం అవుతుంది. ఆల్రెడీ ఇవన్నీ చదివిన వాళ్ళు మీరు ఒకసారి వాటిని పునశ్చరణ చేసినట్లయితే మీరు అందుకోగలుగుతారు. కాబట్టి పేపర్ 1Aకి నా సూచన ఏంటంటే, మొదటిది శిశు వికాస దృక్పథాలు తెలుగు అకాడమీ పుస్తకాన్ని సంపాదించండి. రెన్నన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాన్ని సంపాదించండి. తెలుగుకు సంబంధించి తెలుగు పుస్తకాల్లో పాఠ్యాంశాల చివరిలో ఉన్నటువంటి గ్రామర్ని, అంటే తెలుగు వ్యాకరణం అంటాం మనం, వాటిని చూడండి. అలా మెథడాలజీకి తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి. కంటెంట్కి మీ క్లాస్ పుస్తకాలు 4th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ఉన్న పుస్తకాలు చదవండి. అంటే ఇన్ని పుస్తకాలు ఇప్పుడు చదవగలమా అనే డౌట్ కూడా మీకు వస్తుంది. ఈ పుస్తకాలు రోజుల తరబడి చదివితే కుదరదు. ఇప్పుడు శిశు వికాసం అనే పుస్తకం ఉంది, అది కేవలం 2 డేస్లో చదివేయచ్చు మనం, ఎందుకంటే మీకు ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి అలా చదవడానికి అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతి పేపర్ 2Aకి కూడా అప్లై అవుద్ది. 2Aలో కూడా మొదటి 3 కామనే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇంగ్లీషు, తెలుగు. ఇవి కొద్దిగా స్థాయి పెరుగుద్ది, కానీ సేమ్ పుస్తకాలు అవి మీరు చదవటానికి అవకాశం. శిశు వికాస దృక్పథాల పుస్తకం అది బీఈడికి కూడా తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేశారు, వాటిని మీరు చదవచ్చు. అలాగే బీఈడి బోధనా పద్ధతుల పుస్తకాలు కూడా ఉన్నాయి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోధనా పద్ధతుల పుస్తకాలు, అంటే టీచింగ్ మెథడాలజీ, అవి తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేశారు, వాటిని మీరు కొనుక్కోవచ్చు. అంటే బజార్లో దొరికే మెటీరియల్, అలాగే ఇప్పుడు యూటీఎఫ్ లాంటి సంస్థలు కొంత మెటీరియల్ సప్లై చేస్తున్నాయి, అనేక మంది క్లాసులు పెడుతున్నారు, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనం క్లాసులు పెడతాం. ఇవన్నీ వినండి. వీటితో పాటు మీరు ఈ పుస్తకాలు కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా
టెట్లో క్వాలిఫై అవుతారు. రెండోది, ఇప్పుడు ఈ టెట్తో పాటు రేపు డిసెంబర్లోగా ప్రభుత్వం టీచర్ల కోసం ఒక స్పెషల్ టెట్ పెట్టాలని భావిస్తూ ఉంది. మీకు దీంతో పాటు ఈ టెట్ రాయండి, దానికి కూడా మీకు ఉపయోగపడతాయి. ఇందులో క్వాలిఫై అయితే వెల్ అండ్ గుడ్, కాకపోయినా వర్రీ కావాల్సిన అవసరం లేదు. స్పెషల్ టెట్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1 ఏం సిలబస్, 2 ఏం పుస్తకాలు చదవాలి వాటిని ఎక్వైర్ చేయటం, 3 వాటిని ఎలా చదవాలి సైంటిఫిక్గా, టైంని అడ్జస్ట్ చేసుకుంటా ఎలా చదవాలి, ఈ 3 అంశాలు కూడా మీకు తెలియచెప్పడానికి ఈ వీడియో చేయటం జరిగింది. అలాగే కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మీద 24వ తారీఖున ఒక క్లాస్ కండక్ట్ చేసాం. 28న ఇంగ్లీషు ఒక క్లాసు కండక్ట్ చేసాం. రేపు 2వ తారీఖున చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో కొన్ని కాన్సెప్ట్స్, ముఖ్యంగా జాతీయ విద్యా హక్కు చట్టం, అలాగే జాతీయ మనకి విద్యా హక్కు చట్టంతో పాటు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఉంది, సమాచార హక్కు చట్టం, అట్లానే లేటెస్ట్గా చేసినటువంటి NEP 2020 అంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20, ఇవన్నీ కూడా ఉన్నాయి సిలబస్లో. అందులో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. వాటికి సంబంధించినటువంటి క్లాసు నేను 2వ తారీఖు సాయంత్రం 8:30 to 10 తీసుకోబోతా ఉన్నాను. అలాగే 5వ తారీఖు ఆదివారం సాయంత్రం 8:30 to 10 బాలరాజు గారు మెథడాలజీ క్లాస్ చెప్పబోతున్నారు. సో ఈ క్లాసులు ఏనండి, పాఠ్యపుస్తకాలు చదవండి, ఖచ్చితంగా మీకు క్వాలిఫై అవుతారని చెప్పేసి తెలియజేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున మీ అందరికీ అభినందనలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని ప్రోత్సహించండి.